అంటే ఇప్పుడు చాలామంది ఫస్ట్ అటెంప్ట్ చేయగానే ఏది మనతో గాదు, ఇది అవును. అయ్యేది గాదు, అయ్యేది పోయేది కాదు. గాదు అని జెప్పేసి మళ్ళీ అక్కడికి చదివిందంతా వదిలేసి, తర్వాత వాళ్ళు ఇంకేదో స్టెప్ హ్మ్. తీసుకుంటారు. లేకపోతే ఈ యూపీఎస్సీ మనతో గాదులే గానీ అదే. గ్రూప్ 1కి పోదాం, లేకపోతే అవును. గ్రూప్ 2 పోదాం అవును. అనేటువంటి వాళ్ళున్నారు. యూపీఎస్సీ చదివితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈజీగా వస్తుంది. వస్తుంది. మనకు ఆ నాలెడ్జ్ వస్తే ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేటువంటి వాళ్ళున్నారు. అంటే ఇట్లా అవును. ఈ రకంగా అవును. చేసే అన్ని రకాల వాళ్ళున్నారు. అన్ని రకాల వాళ్ళు హ్మ్. ఉంటారండి. ఆ! సో, అసలు ఫస్ట్ అటెంప్ట్ జేసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయిపోయి అక్కడికి వదిలేస్తున్నారు. అలాంటి అవును. వాళ్ళకి ఏం జెప్తారు? అలా కాదండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్యూర్ కాదు. హ్మ్. నువ్వేదో నేర్చుకుంటున్నావు. హ్మ్. ఓకే. ఓకే. ఇదంతా బిల్డింగ్ ప్రాసెసే. ఓకే. వీళ్ళెవ్వరూ ఫెయిల్యూర్ కాదు. ఓకే. ఓకే. నేను ఏం మిస్టేక్స్ చేశాను అన్నది ఎప్పుడైతే కూర్చొని ఆ ఇంట్రోస్పెక్షన్ మనం చేసుకుంటామో, హ్మ్. సెల్ఫ్ అనలైజ్ చేసుకొని, హ్మ్. ఆ వీక్‌నెసెస్ అన్నీ ఐడెంటిఫై చేసుకొని, ఏం మిస్టేక్స్ చేసుంటాము అన్నది మనకి మనమే కూర్చొని ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఓకే. ఆ మిస్టేక్స్ అన్నీ లిస్ట్ రాసుకొని, ఈసారి వీటి మీద వర్క్ చేయాలి. హ్మ్. సబ్జెక్ట్ చదవటంతో పాటు. హ్మ్. ఓకే. అప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ బెటర్ అటెంప్ట్ ఇవ్వగలుగుతాము. ఓకే. అయితే ఇక్కడ 2 రకాలు. ఫస్ట్ అటెంప్టే ఇచ్చి ఇది అవ్వట్లేదు అని వదిలేయటము. టూ ఎర్లీ టు క్విట్. హ్మ్. యూపీఎస్సీ టెస్ట్ చేసేది మన పేషెన్స్ కూడా. హ్మ్. నాలెడ్జ్ అవును. మాత్రమే కాదు. అవును. హ్మ్. మన పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తుంది. మోర్ స్పెషల్లీ ఐఏఎస్, ఐపీఎస్ హ్మ్. లాంటి టాప్ బ్యూరోక్రటిక్ పోస్ట్‌లు తీసుకుంటున్నామంటే ఆ పర్సివరెన్స్ చాలా ఉండాలి. ఇంపార్టెంట్. ఉండాలి గూడా. కంపల్సరీ ఉండాలది. హ్మ్. రేపు వెళ్లి జాబ్‌లో కూర్చున్న తర్వాత కూడా మీరు అనుకున్న ఫస్ట్ టైమే మీ చేతి ముందున్న ప్రాబ్లమ్ క్లియర్ చేసేయలేరుగా. అవును. మల్టిపుల్ వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, ఆ ఛానెల్ వర్క్ అవ్వలేదు. ఇంకొకటి చేయడం. ఎండ్ ఆఫ్ ద డే ఆ మనిషికి ఆ న్యాయం జరిగేంత వరకు స్ట్రగుల్ చేయాల్సిందే అంతే. గదా! అంతే. ఈరోజు నా రిజల్ట్. హ్మ్. రేపు కంట్రీకి సంబంధించిన ఒక ప్రాబ్లమ్. పెద్ద ప్రాబ్లమ్. పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. మారట్లేదు. అవును. అదైతే సేమే. హ్మ్. దానికోసమే ఈ రోజు నుంచి ఒక హ్మ్. యాస్పిరెంట్ తనని తను రెడీ చేసుకోవాలన్నమాట. చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ అవ్వలేదు అని క్విట్ చేసేయటము తొందరపాటనే అంటా నేను. హ్మ్. ఇంకొక వన్ టైమ్ మళ్ళీ సేమ్ అదే కాదు. హ్మ్. నా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయడానికి ట్రై చేసి అప్పుడు నెక్స్ట్ అటెంప్ట్. హ్మ్. ఇంప్రూవ్ అవ్వాలి నేను. ఓకే. అప్పుడు నెక్స్ట్ అటెంప్ట్. హ్మ్. అది. తర్వాత ఫిఫ్త్ అటెంప్ట్ అయినా, హ్మ్. సిక్స్త్ అటెంప్ట్ వరకు అక్కడే కూర్చొని హ్మ్. ఛాన్స్ ఉంటే ఓస్ చ ఛాన్స్ ఆ! ఉంటే నైన్త్ అటెంప్ట్ వరకు కూడా అంటారా? అంతే గదా! చాలా ఆ! మందున్నారండి. ఎందుకంటే పిచ్చి. ఆ! యూపీఎస్సీ అంటే పిచ్చి. హ్మ్. నేనెలా అయినా సాధించాలి అన్న పట్టుదల. ఓకే. అవ్వదా? ఎందుకవ్వదు నాతో? హ్మ్. నేను సాధించి చూపిస్తాను హ్మ్. అన్న పిచ్చి పట్టుదల. ఓకే. కూర్చుండిపోతారట్లా హ్మ్. దాని మీదే. చాలా మందున్నారు అశోక్ చాలా నగర్‌ల మందున్నారు ఇప్పటికి. అలాంటి వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్ అవ్వాలి. హ్మ్. ఓకే. మొండితనము గోల్ సాధించడానికి మొండితనం ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. దాంతో పాటు ఒక చిన్న ప్రాక్టికల్ యాంగిల్ గూడా ఉండాలి. ఓకే. సో, నేనేమంటానంటే ఫస్ట్ ఒక 1½ ఇయర్ వరకు కంప్లీట్ కాన్సెప్ట్ బిల్డింగ్‌కి హ్మ్. టైమ్ స్పెండ్ చేసి, హ్మ్. ఆ తర్వాత ఒక అటెంప్ట్ ఇవ్వండి. హ్మ్. ఫస్ట్ అటెంప్ట్‌లోనే అయిపోయిందా? మీరు అన్ని తప్పు లేకుండా చేసినట్టు. హ్మ్. వెరీ గుడ్. ఓకే. అవ్వలేదా? హ్మ్. అయినా కూడా మీరు ఫెయిల్ అయినట్టు కాదు. హ్మ్. మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని సెకండ్ అటెంప్ట్ ఇవ్వండి. హ్మ్. అయినా ఏదో ల్యాక్ అయింది. ఐడెంటిఫై చేసుకోండి 3 అటెంప్ట్స్. కానీ మీరు స్టార్ట్ చేసే ముందే మీకంటూ ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకే. నేను 3 ఇయర్స్ ఇందులో ఉంటాను. హ్మ్. 3 ఇయర్స్ డెడికేటెడ్‌గా ఉంటాను. హ్మ్. ఓకే. టైమ్ పాస్ చేస్తూ కాదు. హ్మ్. నేను రోజుకి 4 అవర్సే చదువుతాను. హ్మ్. నా ఫౌండేషన్ అయిపోయిన తర్వాత. కానీ ఆ 4 అవర్స్ డెడికేటెడ్‌గా చదువుతాను. హ్మ్. అవును. నాకు టైమ్ ఉంది. వేరే ఏమీ లేదు. నేను దీని మీదే కూర్చోగలుగుతాను. హ్మ్. అప్పుడు నేను 10 అవర్స్ దీని మీదే కూర్చుంటాను. హ్మ్. ఎనీథింగ్ విల్ వర్క్. అవును. కానీ ఆ డెడికేటెడ్‌గా కూర్చొని 3 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. అవ్వట్లేదు అంటే నా హ్మ్. ప్లాన్ బి ఏంటి? హ్మ్. ప్లాన్ బి కూడా పెట్టుకొనే రావాలి. ఓకే. ఎంటెక్ చేద్దామా? హ్మ్. వేరే ఏదైనా డిప్లొమా చేసుకుందామా? హ్మ్. ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసుకుందామా? హ్మ్. సాఫ్ట్‌వేర్‌లో ఏదన్నా కోర్స్ నేర్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న కంపెనీ జాయిన్ అవుదాము. హ్మ్. అట్‌లీస్ట్ 4 అవర్స్ చదువుకోవచ్చుగా. హ్మ్. అవును. ప్రిపరేషన్ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. స్టేట్ లెవెల్ సర్వీసెస్ ఉన్నాయి. హ్మ్. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ ఐటెమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 30 ఇయర్స్ ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా కెరియర్‌లో సెటిల్ అవ్వకుండా ఆ టైంలో స్టేట్ సర్వీసెస్‌కొస్తారు మళ్ళీ. ఓకే. ఇక్కడేమో ఏజ్ లిమిట్ 38 నుంచి 42 వరకు 42 ఉంటుంది. అవును. మళ్ళీ అదే టెంప్టేషన్. హ్మ్. మళ్ళీ అదే డెడ్ లూప్‌లో పడిపోతున్నారు. హ్మ్. మళ్ళీ ఇక్కడ. సో, కెరియర్‌కి
ప్రొలాంగ్ అవుతూనే ఉంది. సెటిల్మెంట్ రావట్లేదు కదా! అవును. అవును. అలా మొండిగా ఉండొద్దు అంటున్నా నేను. అంటే ఎప్పుడు క్విట్ కావాలో తెలియాలన్నట్టు. తెలియాలి. ఓకే. ఖచ్చితంగా తెలియాలి. సో, ఓకే. ఒక ప్లాన్. 3 ఇయర్స్ అయిన తర్వాత స్టేట్ సర్వీసెస్ ఉన్నాయా? గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చిందో రాద్దాము. హ్మ్. ఒకసారి సక్సెస్ వస్తే మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హ్మ్. ఆటోమేటిక్‌గా యూపీఎస్సీ మనం ఇచ్చే నెక్స్ట్ అటెంప్ట్ మన యాటిట్యూడ్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది అవును. కదా! హ్మ్. సో, అలా అంటున్నాను. హ్మ్. లేకపోతే నాబార్డ్, ఆర్‌బీఐ, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అవును. ఇవన్నీ కూడా ఆల్టర్‌నేటివ్సే. అంటే యూపీఎస్‌సికి ఆల్టర్‌నేటివ్‌గా యూపీఎస్సీకి ఆల్టర్‌నేటివ్‌గా. ఇంకా ఏముంటాయి అసలు? ఇవన్నీ హ్మ్. సీఎం ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఓకే. ఉంటుంది. పీఎం ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. హ్మ్. ఈపీఎఫ్ఓలో జాబ్స్ ఉంటాయి. ఓకే. నాబార్డ్‌లో, ఓకే. ఆర్‌బీఐలో జాబ్స్ ఓకే. ఉంటాయి. ఇలాంటివి ఎన్నో ఆపర్చునిటీస్ అవును. ఉన్నాయి. ఇవన్నీ కాకపోతే డెమోక్రటిక్ రిఫార్మ్ లాంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి ఎన్‌జీఓస్‌లో వర్క్ చేయొచ్చు. అవునవును. ఓకే. అవును. మినిస్టర్స్‌కి వీళ్ళందరికీ ఔట్‌సోర్సింగ్ కన్సల్టెంట్స్‌గా వర్క్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి రిపోర్ట్స్ తయారు చేయాలి. అవును. హ్యూజ్ డేటా అనలైజ్ చేయాలి. హ్మ్. అవును. అట్లా కమిటీస్ కోసం వర్క్ చేయొచ్చు హ్మ్. ఔట్‌సోర్సింగ్‌గా. హ్మ్. అలా ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. అవును. ఆ స్థాయిలో ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా చాలా మందికి తెలీదు. తెలీదు. అంటే యూపీఎస్‌సి ప్రిపేర్ ఇంకొకటి అయినటువంటి ఐఏఎస్ అయితేనే ఇది అవును. అన్న ఇది పంతం. అనేటువంటి ఇక్కడ పంతం. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కి కంపేర్ చేయట్లేదు. హ్మ్. ఇది వేరు, అది వేరు. అవును. కానీ అది కాకపోతే ఇది కూడా ఆప్షన్ ఉంది అన్న రేషనాలిటీ స్టూడెంట్‌లో ఉండాలి అవును. అని చెప్తున్నాను. అవునవునవును. అంటే వై నాట్ పాలిటిక్స్ కూడా రావచ్చు గదా! ఎలాంటి వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్‌ని క్లియర్ చేసి సక్సెస్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లే వస్తున్నారు వస్తున్నారు. పాలిటిక్స్‌లోకి. అవును. యాస్పిరెంట్ ఎందుకు ఎందుకు రాకూడదండి? రాకూడదు? పాలిటిక్స్‌కి ఎవరు ఆ! అనర్హులు కాదు. అవును. అలాంటి వాళ్ళొస్తే గూడా వస్తే కూడా పాలిటిక్స్‌లో బావుంటుంది. మంచిదే గదా! పాలిటిక్స్ కూడా బావుంటుంది హ్మ్. ఖచ్చితంగా. అంతే ఎందుకంటే గదా! ఆల్రెడీ గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉన్న మనిషి వచ్చి ఫైట్ చేస్తే డెఫినైట్‌లీ ఇంకా అవును. బావుంటుంది కదా! చంద్రబాబు నాయుడు అన తన యొక్క డిగ్రీ, పీజీ అయిపోయిన తర్వాత తనేమనుకున్నాడంటే ఐఏఎస్ కావాలనుకున్నాడట. అవును. కాకపోతే అది సాధ్యం గాకపోయేసరికే పాలిటిక్స్‌లోకొచ్చిండట. వచ్చారు. పాలిటిక్స్‌లోకి రాగానే 29 ఇయర్స్‌కే ఎమ్మెల్యే అయిపోయాడు. 26 ఆర్ 29 ఎమ్మెల్యే అయిపోయి వాళ్ళ చీఫ్ మినిస్టర్. అంటే అలాంటి వాళ్ళని గూడా ఇన్‌స్పిరేషన్‌గా అవును. తీసుకోవాలి. అవును. అవును. సో, ఇంకొకటి విషయానికొచ్చేసరికి మామూలుగా మనం యూపీఎస్‌సికి సంబంధించి లాస్ట్ 10 ఇయర్స్ డాటా గనక మనం చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ ఎవరైతే ఉన్నారో హ్మ్. టాపర్స్ హ్మ్. నార్త్ ఇండియన్సే 8 మందున్నారు. అవును. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. అవును. ఇద్దరు మాత్రమే సౌత్ సౌత్ ఇండియన్స్. ఇండియా నుంచి ఒకరేమో ఉంటారు. తెలంగాణ నుంచి అనుదీప్ దురిశెట్టి అండ్ కర్ణాటక నుంచి సమ్‌వన్ ఉన్నారు. అవును. ఎందుకసలు సౌత్ ఇండియా ప్రాతినిధ్యం ఎందుకు తక్కువ ఉంది ఈ యొక్క యూపీఎస్‌సిలో టాప్ హ్మ్. ర్యాంక్స్‌లో? ఓవరాల్‌గా చూసినా వాళ్ళే ఉన్నారు. టాప్ అవును. ర్యాంక్సే అవును. గాదు. హ్మ్. మొత్తంగా గూడా వాళ్ళే ఎక్కువగా హ్మ్. సక్సెస్ అవుతున్నారు. అంటే మన దగ్గర యాస్పిరెంట్స్ ఏ రకంగా లోపం ఉంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనా? లేకపోతే లెర్నింగ్‌లో ఏమైనా లోపం ఉందా? లేకపోతే మీలాంటి ఆ! మెంటార్‌షిప్‌లల్ల లోపం ఉందా? ఎక్కడుందసలు? అంటే లెర్నింగ్ లోపం అని నేను అననండి. టాలెంట్ ఎప్పుడైనా టాలెంటే. ఒకళ్ళది ఒక రకమైన స్కిల్ సెట్ ఉంటుంది. అటువైపు ఇంకొక రకమైన స్కిల్ ఓకే. సెట్ ఉంటుంది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఈ ఎవర్ గ్రీన్ డ్రీమ్ ఆఫ్ సర్కారీ నౌకరీ అంటాము. ఓకే. అది నార్త్ ఇండియాలో ఎక్కువ. ఆ! మన ఓకే. తెలంగాణ ఇక్కడ గూడా ఉంటుంది ఇక్కడ గదా! ఎ ఎ ఎంతైనా చాలా తక్కువే ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా అండి ఈ గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువ మక్కువ ఎప్పుడుంటుంది అంటే చుట్టూరా వేరే ఎకనామిక్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటే హ్మ్. అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. ఓకే. ఇప్పుడు ఒక బీహార్ తీసుకోండి. హ్మ్. వాళ్ళకి గవర్నమెంట్ జాబే బెస్ట్ ఆపర్చునిటీ. హ్మ్. ఇప్పుడు ఆంధ్రాలో తీసుకున్నారనుకోండి, మనకక్కడ అంతా ఫార్మింగ్ చాలా బావుంది. అవును. సో, చాలా మందికి అదొక ఆప్షన్. హ్మ్. ఆ ఫార్మింగ్ అంటే కేవలము ఎళ్లి రైతు గురించే మాట్లాడట్లేదు నేను. కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ అలైడ్ సెక్టర్ చాలా అంతా సెక్టార్స్ చాలా ఉన్నాయి. ఉంటుందిగా. అవును. దాని చుట్టూరా ఎంతో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతా అవును. ఉంటుంది. సో, ఆపర్చునిటీస్ అక్కడ చాలా ఎక్కువున్నాయి. హ్మ్. ఓకే. కర్ణాటకకి బెంగుళూరు అవ్వనివ్వండి, మనకి తెలంగాణకి హైదరాబాద్ అవ్వనివ్వండి, సాఫ్ట్‌వేర్ చాలా బావుంది. అవును. మనకి ఫార్మా సెక్టర్ చాలా బావుంది. సో, అవును. ఇతరత్ర ఆపర్చునిటీస్ చాలా ఎక్కువున్నాయి హ్మ్. మనకి. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ మీద వెళ్ళే యూత్ పర్సెంటేజే తక్కువుంది. హ్మ్. యాస్పైర్ చేసే వాళ్ళే తక్కువ ఓకే. మందున్నారు. అంటే పరీక్షలు మాత్రం బాగానే మంది రాస్తున్నారు. అంటే ర సీరియస్‌నెస్ లేదా వాళ్ళకు? సేద్ అంటే మేబీ గవర్నమెంట్ ఇంట్లో ప్రెషర్ ఏమో, హ్మ్. ఒకసారి అటెంప్ట్ చేయరా నువ్వు గూడా, మన ఇంట్లో చాలా జనరేషన్స్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ లేదు, నువ్విప్పుడు చెయ్యి అవును. అన్నది ఎక్కువ వింటాం మనం. ఓకే. అంటే ఇక్కడ మీరిక్కడ చూడాల్సిందేంటంటే చాలా జనరేషన్స్ నుంచి లేరు. హ్మ్. మనకా కల్చర్ లేదు. హ్మ్. మనకు అటువైపు మోటివేషన్, ఫోకస్ లేదు. అవును. ఈ హ్మ్. రోజు కొత్తగా స్టూడెంట్స్ బిల్డ్ చేసుకొని చేసి, కానీ చాలా మంది సాధిస్తున్నారు. ఇది మెల్లగా మారుతుంది. కాపోతే కొంచెం టైం పడుతుంది. ఓకే. అంటే చదువు ఎక్కువగా గూడా ఇన్‌స్టిట్యూషన్స్ కూడా అంత ఢిల్లీ గదా! అవును. ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఢిల్లీ, రాజేంద్ర నగర్, ఢిల్లీ. ఢిల్లీ. ఇప్పుడే కొంచెం బెంగుళూరు, హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ గూడా కొంత కొంత ఢిల్లీకి డెవలప్ ధీటుగా అవుతుంది.
పోటీ ఉంది. ఇస్తుంది. కానీ అయినా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హ్మ్. హ్మ్. ప్రిలిమ్స్ వరకు ఇక్కడ చదివి మెయిన్స్ చదువుకోవడానికి ఢిల్లీ ఎళ్ళిపోతున్నారు. ఎళ్తున్నారు. అవును. చాలా మంది ఆ! ఎళ్తున్నారు. ఇలాంటి ఆ! టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా అవును. ఉన్నాయన్నమాట. అంటే అవును. ఢిల్లీ అంటే చాలా దూరం అక్కడి వరకు వెళ్లి చదువుకోవాలా? హ్మ్. అంటే వద్దులే మన చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఏదో ఒకటి చూసేసుకుందాంలే. అవును. అలాంటిది గూడా ఉంటది. కొంతమంది ఢిల్లీకెందుకెళ్తున్నారంటే, ఢిల్లీకెళ్ళి అక్కడ ఏదో సాధించాలి. అవును. హైదరాబాద్ అంటే ఎప్పుడైనా ఇంటికి ఎప్పుడు పోవచ్చు. నుంచో ఢిల్లీ కంటే రాలేం గదా! ఊకే. అవును. అట్లా గూడా ఒక పర్సెప్షన్ నరేటివ్ ఉంటుంది. ఉంటుంది.